ఉత్తరప్రదేశ్లోని బర్సానా మథురాలో హోలీ సంబరాలు గ్రాండ్గా మొదలయ్యాయి. వారం రోజుల పాటు జరగనున్న లక్మార్ హోలీ వేడుకలకు మథురలోని అన్ని వీధులు ముస్తాబయ్యాయి. శ్రీకృష్ణుని జన్మస్థానంగా కొలిచే మథురలో హోలీ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. బ్రజ్ ప్రాంతంలో రాధా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తి పాటలు, భజనలు, రాధే రాధే శ్లోకాలతో వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది. రంగుల పండుగలో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున మథురకు తరలివస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులు ఉత్సవాలకు హాజరవుతున్నారు. వేడుకల్లో సంగీతం, వాయిద్యాలు, జానపద నృత్యాలు, రకరకాల స్వీట్లు, కోలాటాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. శతాబ్దాలుగా జరుగుతున్న వేడుకల కోసం యూపీ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మధుర ఏరియాను 8 జోన్లుగా విభజించి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. వీధుల్లో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. ఉత్తరప్రదేశ్లోని బర్సానా మథురలో హోలీ సంబరాలు గ్రాండ్గా మొదలయ్యాయి. వారం రోజుల పాటు జరగనున్న లక్మార్ హోలీ వేడుకలకు మథురలోని అన్ని వీధులు ముస్తాబయ్యాయి. శ్రీకృష్ణుని జన్మస్థానంగా కొలిచే మథురలో హోలీ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. బ్రజ్ ప్రాంతంలో రాధా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తి పాటలు, భజనలు, రాధే రాధే శ్లోకాలతో వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది. రంగుల పండుగలో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున మథురకు తరలివస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తులు ఉత్సవాలకు హాజరవుతున్నారు. వేడుకల్లో సంగీత, వాయిద్యాలు, జానపద నృత్యాలు, రకరకాల స్వీట్లు, కోలాటాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. శతాబ్దాలుగా జరుగుతున్న వేడుకల కోసం యూపీ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మధుర ఏరియాను 8 జోన్లుగా విభజించి సెక్యూరిటీ కల్పిస్తున్నారు. వీధుల్లో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.